హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ షేర్ చేసుకుంటాను. పాడైపోయిందనుకున్న నా బ్లౌజ్‌ని డిజైనర్ బ్లౌజ్ లాగా మార్చేశాను. ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకొని చాలా డేస్ అయింది. ఒక్కసారి వేసుకున్నా కూడా. కాకపోతే బ్యాక్ సైడ్‌లో నెక్ అనేది నాకు చాలా బ్రాడ్‌గా అనిపిచ్చింది. నేను బ్రాడ్‌గానే పెట్టుకున్నా. కానీ మరీ బ్రాడ్ రెడీ షోల్డర్ చాలా తక్కువ పెట్టడం వల్ల మరీ బ్రాడ్ అయిపోయి నేను వేసుకున్నప్పుడు కొంచెం నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంది. దీన్నెలా సెట్ చేయాలా అని ఆలోచించాను. ఇలా ప్యాచ్‌లా కూడా వేయొచ్చు. కాకపోతే బ్యాక్ హుక్స్ రావడం వల్ల సెట్ అవ్వదది. అందుకోసమే నాకు ఒక ఐడియా వచ్చింది. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. 'జాబిలి దిలీప్' తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో తను స్టైల్ చేసిన ఒక బ్లౌజ్ మీకు పక్కన పిక్ ఇంక్లూడ్ చేస్తాను. ఆ మోడల్‌లో ఇప్పుడు ఈ బ్లౌజ్‌ని నేను చేంజ్ అయిపోతున్నాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్‌ని నేను ఇక్కడ కనిపిస్తున్న మోడల్‌లో నేనిప్పుడు దీన్ని చేంజ్ చేస్తాను. ఫస్ట్ టైమ్ ఈ బ్లౌజ్ చూసినప్పుడు దాన్నెలా చేసుంటారో అని చాలా ఆలోచించాను. కానీ ఇప్పుడైతే నా ఓన్‌గా నేను ట్రై చేస్తున్నాను. ఈ బ్లౌజ్‌కి ఆ ప్యాటర్న్‌ని యాడ్ చేసి మధ్యలో బీడ్స్ స్టిచ్ చేద్దామని. దీనికి స్టిచ్ చేయడానికి బీడ్స్ నేను ఇలా గోల్డ్ బీడ్స్ ఈ సైజ్ తీసుకున్నాను. మీరు కూడా మరి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం ఫ్యాబ్రిక్ మిగిలింది నాకు. ఈ సేమ్ క్లాత్. ఆ క్లాత్ నాకిలా యూజ్ అయింది. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ అయితే మన బ్లౌజ్ మనకి నెక్ ఎలా ఉంటుందో సేమ్ ఆ షేపే మనం ఫ్యూజింగ్ పేపర్ పైన మనం ట్రేస్ చేసుకోవాలి ఆ షేప్‌ని. దానికోసం నేనిక్కడ ఫ్యూజింగ్ పేపర్‌ని 4 లేయర్స్‌లో ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత నా బ్యాక్ నెక్ షేప్ ఏదైతే ఉందో సేమ్ దాన్నలా ఆ ఫ్యూజింగ్ పేపర్ పైన పరుచుకొని నాకు బీడ్స్ ఎంతైతే సైజ్‌లో తీసుకున్నానో అంత గ్యాప్ మధ్యలో ఉండేటట్టు కొంచెం ఒక 0.25కి కొంచెం ఎక్స్‌ట్రా తీసుకున్నానంతే 1 లైన్. ఇలా సేమ్ అదే షేప్ ట్రేస్ చేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ పెట్టుకొని ఫస్ట్. నా నెక్ ఎక్కడి వరకుందో సేమ్ అక్కడి వరకు హుక్స్ వరకు నేను మార్క్ చేసుకున్నా. అండ్ ఈ పైన షోల్డర్ వరకు మార్క్ చేసుకున్నా. ఈ షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి మనం ఫ్రంట్ నెక్ షేప్ ఓపెన్ చేసుకొని, అది ఆ పాయింట్ దగ్గర పెట్టుకొని, సేమ్ అది ఏ షేప్ ఎళ్తుందో సేమ్ అలానే మనం దాన్ని ట్రేస్ చేసుకోవాలి. మీది ఒకవేళ రౌండ్ నెక్ అయితే సేమ్ ఆ రౌండ్ నెక్ షేప్ ఎలా వెళ్తుందో అలాగే ట్రేస్ చేసుకోండి ఫిషింగ్ పేపర్ పైన. నాదిక్కడ నెక్ షేప్ అనేది డిఫరెంట్‌గా ఉంది. అది చూపిస్తా మీకు. అండ్ ఇప్పుడు చూడండి. సేమ్ నేను బ్యాక్ నెక్ ట్రేస్ చేసుకున్నా. ఆ పాయింట్ దగ్గర నుంచి నా ఫ్రంట్ నెక్ అనేది నేనిక్కడ ఓపెన్ చేసుకొని, నా ఫ్రంట్ నెక్ ఇక్కడ మీకు చూపిస్తాను. షేప్ సగం వరకే వస్తుంది. కట్ వర్క్ పెట్టుకున్నా గాబట్టి, ఆ కట్ వర్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి వరకే పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ ఇలా జాయిన్ చేసేస్తాను. సో, అక్కడి వరకు ట్రేస్ చేసుకున్నాను. అండ్ అక్కడ 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాను. ఎందుకంటే స్టిచ్ చేయడం కోసం. ఈ యారో మార్క్ కనిపిస్తున్న ఇక్కడ నుంచి దగ్గర. నేను ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకుంటున్నా. ఎందుకంటే హాఫ్ ఇంచ్ ప్యాచ్ అనేది నేను రెడీ చేసుకుంటాను గాబట్టి. మీరు 'జాబిల్లి' గారి బ్లౌజ్ చూస్తే అది 1 ఇంచ్ ప్యాచ్ ఉంది. అది ఇంకా ఈజీగా ఉంటుందేమో. నేను హాఫ్ ఇంచ్ నాకు బావుంటుంది అని చెప్పి నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ మనం హుక్స్ పట్టి, కాజా పట్టి అలా సెపరేట్‌గా ఉంటుంది. నాకు బ్యాక్ హుక్స్ కాబట్టి హుక్స్ పట్టికి యాజ్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకున్నా. కాజా పట్టికి మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. నేనిక్కడ ఫ్యూజింగ్ పైన ఈక్వల్‌గానే కట్ చేశాను. కానీ స్టిచ్ చేసేటప్పుడు కాజా సైడ్ స్టిచ్ చేసేదానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉంచుకొని స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ మార్కింగ్ మొత్తం మనం ఇలా జాయిన్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. టోటల్ ఇవి మనం 4 లేయర్స్‌లో పెట్టుకొని కట్ చేసుకుంటే మనకి 4 పీసెస్ వస్తాయి. 2 ఒక సైడ్‌కొస్తాయి. 2 ఇంకొక సైడ్‌కొస్తాయి. అండ్ ఇప్పుడు వీటిని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రాంగ్ సైడ్‌లో పెట్టుకొని ఇలా అపోజిట్ పెట్టుకున్నాను నేను 2 కూడా చూడండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని ఇలా చెప్తున్నాను. దాన్ని మనం ఐరన్ చేస్తే ఫ్యూజింగ్ కాబట్టి దానికి స్టిక్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ అంతా నేను కట్ చేస్తున్నాను. ఒక హాఫ్ ఇంచ్ ఉంచి. ఇప్పుడు దీన్ని మనం గ్లూతో లోపలికి స్టిక్ చేసేసుకోవాలి. దీనికంటే ఈజీ మెథడ్ ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఇది నా ఓన్‌గా ట్రై చేశాను. ఇలా గ్లూతో కొంచెం మనం లోపలికి కట్స్ పెట్టుకుంటే మంచిగా టర్న్ అవుతుంది కదా! ఇలా ఐరన్ చేసేసుకుంటే అది డ్రై అయిపోతుంది. సో, మనకి ఆ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈజీగా జాయిన్ చేసుకోవచ్చు కదా! 2 సైడ్స్ కూడా సేమ్ ఇలాగే చేసుకొని దానికోసం ఇలా చేశాను. ఇలా మొత్తం కూడా గ్లూతో పెట్టుకొని మనకి ఫోల్డింగ్ కూడా ఎగ్జాక్ట్‌గా ఫిషింగ్ పేపర్ ఎక్కడి వరకుందో అక్కడి వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఆ 2 పీసెస్ కూడా ఈక్వల్‌గా వస్తాయి. ఎగుడు దిగుడు రాకుండా ఆ ప్యాచ్ అనేది నీట్‌గా వస్తుంది ఫినిషింగ్. సేమ్ ఇలాగే ఇది కూడా ఇలా ఐరన్ గ్లూ తోటి స్టిక్ చేసేసుకోవాలి ఆ సైడ్. ఇంకొక సైడ్ మాత్రం మనం 2 కలిపి మిషన్‌తో
థ్రెడ్‌తో స్టిచ్ చేస్తాం కదా! ఇప్పుడు ఈ అలా. ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకుంటాను రెండింటికి. ఈ రెండింటిని రైట్ సైడ్స్ టుగెదర్ పెట్టి మనం స్టిచ్ చేయాలి. రైట్ సైడ్స్ 2 టచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఇక్కడ ఇలా స్టిచ్ చేయాలి. ఒక పీస్ నేను ఆల్రెడీ ఎగ్జాక్ట్ ఫ్యూజింగ్ పేపర్ ఎక్కడికుందో అక్కడి వరకు ఇక్కడ స్టిచ్ చేసేసాను. ఇంకొకటి నాకు కాజా సైడ్ వస్తుంది గాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇలా కొంచెం ఫ్యూజింగ్ పేపర్ కంటే ఎక్స్‌ట్రా అటు సైడ్‌కి పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను అక్కడ కాజా స్టిచ్ చేయాలి కదా! మనం హుక్స్ వేసుకోవడానికి దానికోసం. అండ్ ఇంకొకటైతే యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్ చేసేసుకున్నాను. ఇది కన్‌ఫ్యూజ్ అవుతారని నేను ఇన్ని సార్లు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఒకవేళ మీకు బ్యాక్ హుక్స్ కాకపోతే మీరు యాజ్ ఇట్ ఈస్‌గానే స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫ్యూజింగ్ ఎక్కడి వరకుందో సేమ్ ఆ ఫ్యూజింగ్ దగ్గరికి మనం స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసి ఇంకొక సైడ్ మనకి ఒక సైడ్‌కి దాని మీదకే వచ్చేటట్టు వేసేయాలి. ఇంకొక సైడ్ దాని మీదకి స్టిచ్ రాకుండా. ఏదైతే స్టిచ్ రాలేదో ఆ సైడ్ మనకి పైకొచ్చేటట్టు పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు ఇలా స్టిచ్ వేసేసి, ఎక్స్‌ట్రా మొత్తం కట్ చేసేసి నేను యాక్చువల్‌గా ఇది కట్స్ లాంగ్ వీడియో పెట్టేసుకున్నాను. పోస్ట్ చేద్దామనుకున్నా. ఇంకా చాలా మంది కామెంట్ చేశారు. షార్ట్ చూసి లాంగ్ వీడియో పోస్ట్ చేయండి అని. ఇంకా దానికోసమే పోస్ట్ చేస్తున్నా. తర్వాత మొత్తం కట్స్ పెట్టేసుకున్నాక దీన్ని టర్న్ చేసేసి మొత్తం మనం కలిపి స్టిచ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఇలా మనం స్టిచ్ చేసుకున్నాం కదా! ఇక్కడ గూడా మంచిగా మనం కట్ పెట్టుకుంటే అది మంచిగా టర్న్ అవుతుంది. చూడండి ఇలా మనం దీన్ని టర్న్ చేసేసుకొని ఎడ్జ్ అనేది నీట్‌గా బయటకొచ్చేటట్టు మనం ఇలా సిజర్‌తో అనుకుంటే అది కరెక్ట్‌గా వస్తుంది షార్ప్ ఎడ్జ్. ఆ తర్వాత దీన్ని మనం పైన స్టిచ్ వేసేసుకోవాలి. ఆ 2 లేయర్స్ కూడా జాయిన్ చేస్తూ. అంతే అలా మనం 2 లేయర్స్ కూడా రెడీ చేసేసుకొని బీడ్స్‌తో స్టిచ్ చేసేసుకోవాలి. ఆ లేయర్స్ కూడా మీరు ఒకవేళ బ్యాక్ హుక్స్ కాకపోతే సేమ్ మీరు బ్యాక్ నెక్ షేప్ పెట్టుకొని దానికి ఫ్రంట్ హుక్స్ పెట్టుకుంటారు కదా! ఆ ఫ్రంట్ కూడా షేప్ యాస్ ఇట్ ఈజ్ మీ నెక్ ఎలా ఉంటుందో అలాగే ఫ్యూజింగ్ పేపర్ పైన పెట్టుకొని మీరు ట్రేస్ చేసుకుంటే మీకు ఈజీగానే వస్తుంది. సో, ఇలా మనకి ప్యాచెస్ రెడీ అయిపోయింది. మనం ఒకసారి చెక్ చేసుకుందాం పెట్టుకొని. సో, షేప్ మంచిగా వచ్చింది. ఇలా కాకుండా మనం క్రాస్ పీస్ చేస్తే అంత నీట్‌గా ఫినిషింగ్ రాదని నేను ఇలా చేశాను. మరి అలా వస్తుందో లేదో నాకు తెలీదు. తర్వాత ఇక్కడ మనం ఈ షేప్ ఇలా పెట్టుకొని మనం బీడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. నేను బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలో కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి హుక్స్ అండ్ కాజా కూడా స్టిచ్ చేసుకోవాలి మనం ఈ ప్యాచెస్‌కి. ఇప్పుడు ఈ స్టార్టింగ్‌లోనే మనం ఒక బీడ్ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకుంటేనే మనకి అది కదలకుండా ఉంటుంది. ఫస్ట్ ఎడ్జ్‌కి ఒక బీడ్ స్టిచ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక ముడి వేసేసుకొని కింద నుంచి దారం తీసి ఆ నాట్ కనిపించకుండా అందులోకి ఆ పూస గుచ్చేసి పైన దానికి నాట్ వేసేసుకుంటున్నా. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బీడ్స్‌ని ఎవ్రీ 0.75 ఇంచ్‌కి నేను ఒక్కొక్క బీడ్ స్టిచ్ చేసేసుకున్నా. అలా ఫ్రంట్ నెక్ నేను ఎక్కడి వరకు ఎండ్ చేస్తున్నానో నాకు ఈ డిజైన్‌కి అలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటున్నా నేను. వీడియో క్లియర్‌గా చూడండి. మీకు కనిపిస్తుంది ఫ్రంట్ నెక్‌లో నేను ఎక్కడ జాయిన్ చేస్తున్నానో చాలా మందికి డౌట్ ఉంటుంది కదా! మీరు ఒకవేళ ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ పెట్టుకుంటే ఫుల్ కంప్లీట్‌గా ఇలా మీరు స్టిచ్ చేసుకోవాలంటే కూడా ఇది ఈ మెథడ్‌లో చేయొచ్చు. నేను ఫ్యూజింగ్ పేపర్ పైన ఎక్కడి వరకు ఎండ్ చేస్తున్నానో అక్కడి వరకే ట్రేస్ చేశాను. మీరైతే ఫ్రంట్ నెక్ యూ షేప్ అయితే సేమ్ మీ నెక్ షేప్ ఎలా ఉందో అక్కడి వరకు మీ హుక్స్ ఫ్రంట్ ఎక్కడి వరకు ఉంటాయో అక్కడి వరకు మీరు ఆ షేప్ ట్రేస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేనిక్కడ మొత్తం ఇలా నా ఫ్రంట్ నెక్ చూడండి కట్ వర్క్ పెట్టుకున్నా. ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అక్కడి వరకు కూడా బీడ్స్ స్టిచ్ చేసుకొని, ఈ ప్యాచ్‌ని నేను దీంట్లోకి ఇలా ఇక్కడ స్టిచ్ వేసేస్తాను. మరి ఈ వీడియో మీకు అంతే. నచ్చితే హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి హైప్ చేయండి. ఇంకా నా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.